హర్రర్ సినిమాలంటే యూత్ చాలా బాగా ఇంట్రెస్ట్గా చూస్తారు. డిసెంబర్ మాసంలో చివరిలో రిలీజ్ అయినటువంటి 4 చిత్రాల్లో ఒక చిత్రం ఈషా. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ప్రొడ్యూసర్స్ అందరూ బ్రహ్మాండంగా ఊదరగొట్టారు. చూస్తే ఏముంది, ఒక భూత్ బంగ్లాలోకి వెళ్తారు, ఒక భూతాలు ఉన్నాయా లేవా అనే ఛాలెంజ్ తీసుకుంటారు. అక్కడ వాళ్ళకి ఎదురైనటువంటి అనుభవాలు. సినిమా కాన్సెప్ట్ అనేది ఏమిటి అనేది దర్శకుడికి ప్రత్యేకంగా క్లియర్గా ఉండాలి అనే విషయం ఈ సినిమా చూసిన తర్వాత మరోసారి నాకు అనిపిస్తూ ఉంటుంది. కొత్త డైరెక్టర్లు వచ్చే సినిమాల్లో లాగానే ఇది కూడా ఇలాంటి భయంకరమైన సినిమాలు మన తెలుగు ప్రేక్షకులు చాలా చూశారు. ఇది ఫార్మాట్ కూడా ఒకే రకంగా ఉండటం, నలుగురు కుర్రాళ్ళు వెళ్ళటం లేదా నలుగురు ఫ్రెండ్స్ ఒక బంగ్లాలోకి వెళ్ళటం, వాళ్ళకి ఎదురైనటువంటి విచిత్రమైన పరిస్థితులు ఏంటనేది చాలా సినిమాలు చూసి 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 మనవాళ్ళు విసిగిపోయి ఉన్నారు. అందుకే చాలా మంది కొత్త డైరెక్టర్లు ఏం చేస్తూ ఉంటారంటే ఈ స్క్రిప్ట్ కాన్సెప్ట్లోకి ఫస్ట్గా వెళ్ళిపోకుండా క్యారెక్టర్లోకి ఇంట్రడక్షను, రకరకాల యొక్క సీన్స్, తర్వాత ఎంటర్టైన్మెంట్ సీన్స్, పాటలు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ఇలాంటి వేరే కాన్సెప్ట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉన్నారు. కాన్సెప్ట్ అనేది సినిమా మొట్టమొదట హాఫ్ అన్ అవర్లోనే ప్రారంభం అవ్వాలి. అదే కాన్సెప్ట్ మీద అతను నడుపుకుంటూ వెళ్ళాలి. సీన్స్ కూడా కాన్సెప్ట్ రిలేటెడ్గానే డెవలప్ అవ్వాల్సిన అవసరం ఉంది. చెప్పాలనుకున్న అంశాన్ని చివరి 15 నిమిషాల్లో 20 నిమిషాల్లో చెప్పి సినిమా అంతా ఏదో హర్రర్ సినిమా అన్నట్టుగా నడిపిస్తే జనాలకి ఎక్కుతుందంటారా? డబ్బులు ప్రొడ్యూసర్స్కి వచ్చాయి, కానీ సినిమా ఎప్రిసియేషన్ ఏంటి? ఎంతమంది చూసి మౌత్ పబ్లిసిటీ ద్వారా చూసి ఈ సినిమా బాగుందని సినిమాకి వెళ్ళారు? పెద్ద ప్రశ్న. కొత్త దర్శకులు తప్పకుండా ఇట్లాంటి సినిమాలు చూసి చాలా విషయాలు నేర్చుకోవాల్సిన అంశం ఉంది. ఈ సినిమా రివ్యూలో నాకు అనిపించిన కొన్ని అంశాలని రివ్యూ అండ్ డైరెక్టర్స్లో ఒక ఎపిసోడ్ చేశాను. దీనికన్నా ఇంకొంచెం డీటెయిల్గా ఆ ఎపిసోడ్లో ఉంటుంది. చూసి మీ అభిప్రాయం నాకు తెలియచేయండి.